ఎమ్మెల్యే నెలవలి విజయశ్రీ డాక్టర్ అవతారం ఎత్తారు. రోగులను పరీక్షించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా ఎమ్మెల్యే తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రోగులను, వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను కనుక్కొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి కొంతకాలం డాక్టర్గా సేవ చేసిన ఆమె 2024లో టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావడంతో గత ఎన్నికల్లో గెలిచి సూలూరుపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక డాక్టర్ ఎమ్మెల్యేగా తమ ఆసుపత్రికి రావడంతో అక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు తమకు ఉన్న బాధలను, ఆసుపత్రిలో మెరుగుపరచాల్సిన వసతులను వివరిస్తూ కొంత ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, చాలా నెలల తర్వాత ఆసుపత్రికి రావడం, అటు డాక్టర్లతో ఇటు పేషెంట్లతో సమయం గడపడం చాలా ఆనందంగా ఉందని, సూలూరుపేట నియోజకవర్గంలో అధికంగా డయాలసిస్ పేషెంట్లు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, కొద్ది రోజుల్లోనే హాస్పిటల్లో ఉన్న కరెంటు సమస్యను తన సొంత నిధులతో పూర్తి చేసి డయాలసిస్ పేషెంట్లకు సూలూరుపేట హాస్పిటల్లోనే డయాలసిస్ చేసే విధంగా చూస్తానని ఆమె తెలిపారు. ఇవాళ సూలూరుపేట టౌన్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ కి విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. పేషెంట్స్ తో మాట్లాడాము, డాక్టర్స్ తో మాట్లాడాము. సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. ఒక జనరల్ మెడిసిన్ ఒకటి వేకెంట్ ఉందన్నారు. అది కూడా ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక్కడ కొంచెం కరెంట్ సమస్య ఉంది. అది కూడా ఫండ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అదంతా కూడా చేయిస్తాము. అలాగే కొంత బిల్డింగ్స్ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది. ఓటీస్ ఒకటే ఉన్నాయి. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపేస్తున్నారు, ఫండ్స్ లేవని. తప్పకుండా హాస్పిటల్ తరఫున లెటర్ పెట్టి అది ఫార్వర్డ్ చేసి ఖచ్చితంగా అది శాంక్షన్ అయ్యి ఇంకో ఓటీ కూడా వచ్చే ప్రయత్నం చేస్తాము. అలాగే డాక్టర్ గారు కొన్ని చెప్పారు లేవని, అంటే మెడికేషన్స్ కానీ అట్లా. అందరితో మాట్లాడి తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి పేషెంట్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తామండి. ప్రస్తుతానికి పేషెంట్స్ అయితే కంఫర్టబుల్ గానే ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్స్ బాగున్నారు. సిస్టర్స్ అందరు కేర్ మంచిగా తీసుకుంటున్నారు. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మేము సార్ట్అవుట్ చేసి రిజాల్వ్ చేస్తాం.